శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః। ఈరోజు పూజలో ప్రతి పూజ లోపల అగరబత్తులు వెలిగించేటటువంటి సాంప్రదాయం మనలో ఉంది। షోడశ సంస్కారాలలో షోడశ పూజా విధానం లోపల మనకి అగరబత్తులు కూడా ధూపానికి సంబంధించినటువంటి ఒక మంత్రం చేత కూడా మనము ఈ యొక్క ధూపాన్ని వెలిగిస్తాం, అగరబత్తులు వెలిగిస్తాం। కాబట్టి అగరబత్తులు వెలిగించడం వలన మనకు నిజంగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా ఏ అగరబత్తులు వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేటటువంటిది మనం ఇప్పుడు గుర్తిద్దాం। ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అగరబత్తులు ఉన్నాయి। ఈ అగరబత్తులు ఎక్కడో ఏదో కంపెనీ వాళ్ళు తయారు చేసి ఉంటారు, ఇవి వెలిగిస్తాం। ఈ అగరబత్తులు వెలిగించితే పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా ఇక్కడ గుర్తించాలి మనం। ఇది పట్టుకొని ఆర్పేసి ఇప్పుడు ఇక్కడ అగరబత్తులు వెలిగిస్తే పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవ్వాలి। ఇప్పుడు లేదు పాజిటివ్ ఎనర్జీ, మరి ఆ ధూమం చేత దగ్గర పట్టు ఆ అగరబత్తుల యొక్క ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అయి ఉంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది। చూడండి ఆ యొక్క ధూమం వస్తున్నది కూడా ఇక్కడ ఇది స్కానర్ ఓపెన్ అయితే మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా మనం గుర్తిస్తాం, ఏ మాత్రం లేదు పెట్టట్లు। చూడండి ఈ ధూమం లోపల పాజిటివ్ ఎనర్జీ లేదు, అంటే వీటి వల్ల మనకు ఉపయోగం లేదని అర్థం। కాబట్టి మార్కెట్లో దొరికేటటువంటి అగరబత్తుల్ని కూడా తీసుకోవద్దు। ఎందుకు అంటున్నానంటే వాటిలో పాజిటివ్ ఎనర్జీ రావడం లేదు। ఇప్పుడు అదే మనం ప్రాక్టికల్గా గోమయం చేత చేసినటువంటి ఈ ఆవు పేడతోటి మనం ఈ యొక్క దీపాలని ఈ యొక్క ఆవు పేడను వెలిగిద్దాం। వెలిగించడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా మనం గుర్తించాలి। కర్పూరం వేస్తున్నాను దీనిపైన। వెలగడానికి కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను। ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ లేదు, పాజిటివ్ శాంపుల్ పెట్టాను। ఇప్పుడు ఇది వెలిగించాను, ఇదిగో పాజిటివ్ ఎనర్జీ అనేది 100% వచ్చేసి అగరబత్తులు వెలిగిస్తే పాజిటివ్ ఎనర్జీ రాలేదు। ఇప్పుడు 100% పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది। తర్వాత దీని ఎంతవరకు మనకు స్ప్రెడ్ అయింది పాజిటివ్ ఎనర్జీ। ఇక్కడ వరకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది। నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ శ్రీ మహానవగ్రహ దేవత నమః। మంగళ గోమయం చేత చేసినటువంటి ఏవైతే అగరబత్తులు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయో అవి తీసుకొని ధూపం వేయడం వలన చాలా సత్ప్రయోజనాలు ఉంటాయి। కనుక మనందరం కూడా గోమయ ప్రమిదలను గోమయం చేత చేసినటువంటి ప్రొడక్ట్స్ని వాడితే మనకు మంచి ఫలితాలు దక్కుతాయి। మనం డబ్బులు పెట్టిన దానికి ఒక రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది। కాబట్టి డబ్బులు వృధా చేసుకొని మనము ఇంకా రోగాల బారిన పడకుండా అందరూ జాగ్రత్త పడాలని చెప్పేసి ఈ విధంగా నేను గుర్తు చేస్తున్నాను। హరి ఓం తత్సత్।